పెద్ద ఎత్తున ఆయన పైన తీవ్రమైనటువంటి ఒక ఆందోళన వ్యక్తపరిచే విధంగా నినాదాలు చేశారు. పిఠాపురంలో ఆయన పర్యటిస్తున్న నేపథ్యంలో జనసేన వర్సెస్ టీడీపీగా మారింది. నాగబాబు 2 రోజుల పర్యటనలో తొలి రోజే చేదు అనుభవం ఎదురైంది ఆయనకి. పిఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో నాగబాబు రాక తెలుసుకొని గొల్లప్రోలు చేరుకున్న టీడీపీ కార్యకర్తలు. నాగబాబు అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తుండగా జై వర్మ జై జై వర్మ అంటూ కూడా నినాదాలు చేశారు. టీడీపీకి పోటీగా జై జనసేన అంటూ జనసేన వర్గీయులకు నినాదాలు చేశారు. పోటాపోటీగా నినాదాలు చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. జనసేన ఆవిర్భావ సభలో పరోక్షంగా వర్మ పైన నాగబాబు కూడా కొంత సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అప్పటి నుంచి కూడా నాగబాబు పైన అటు వర్మ వర్గీయులు కాస్త గుర్రుగానే ఉన్నారు. ఆయన ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా ఆయన పైన ఈ రకంగా తమ వ్యతిరేకతని కనబరచొచ్చా అనే రకంగా వారంతా వెయిట్ చేస్తూ కూర్చున్నారు. ఒకసారిగా నిన్న ఆయన పర్యటనలో ఉండగా 2 రోజుల పర్యటన ఒక్క రోజుకే ముగించేసుకొని వచ్చేశారు. ఆ పర్యటనలో జై వర్మ జై జై వర్మ అనే నినాదాలు రావడంతో ఒకసారిగా నాగబాబు షాక్కు గురయ్యారు. ఒకసారి నినాదాలు చూద్దాం. రైట్, ఒకసారి గతంలో ఆయన జనసేన ఆవిర్భావ సభ వేదిక నుంచి ఇండైరెక్ట్గా వర్మకు ఎటువంటి కౌంటర్ ఇచ్చారో చూద్దాం. ఆ కౌంటర్ ప్రభావమే ఈరోజు నిన్న చూపించింది. ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఒకటి మన ప్రెసిడెంట్ జనసేన అని పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో ఫ్యాక్టర్ నాటి వ్యక్తి ఫ్యాక్టర్ పిఠాపురం జన సైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్. వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. సో మాలో ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ, అంతకంటే ఏం చేయలేదు. ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఒకటి మన ప్రెసిడెంట్ జనసేన అని పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో ఫ్యాక్టర్ నాటి వ్యక్తి ఫ్యాక్టర్ పిఠాపురం జన సైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్. వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. సో మాలో ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ, అంతకంటే ఏం చేయలేదు. ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి ఇది నాగబాబు గారి గతంలో జనసేన ఆవిర్భావ సభ వేదికగా మాట్లాడిన సందర్భం. సో నాగబాబుకి ఇప్పుడు ఈ రూపంలో అంటే నిన్న వర్మ జై వర్మ జై జై వర్మ అనగల ప్రధాన కారణం ఏంటంటే ఈ వీడియోనే. చాలా 2 ఫ్యాక్టర్స్ కారణం. అదొకటి పవన్ కళ్యాణ్ అయితే, మరొకటి పిఠాపురం ఓటర్లు, పిఠాపురం ప్రజలు అంటూ మాట్లాడుకొచ్చారు. అయితే వర్మ చాలా కీలకంగా తన టికెట్ని సైతం త్యాగం చేసి ఆయన నా గెలుపులో నాకంటే ఎక్కువ కీలక పాత్ర పోషించింది వర్మనే అని చెప్పి గతంలో పవన్ కళ్యాణ్ చెప్పడం. కానీ ఇప్పుడు నాగబాబు మాత్రం కొంత అహంకారపూరితంగానే మాట్లాడనేది గతంలో కూడా ఈ వీడియో తర్వాత చర్చనీయాంశంగా మారింది. ఏకంగా టీడీపీ వర్గీయులు, వర్మ సన్నిహితులు, వర్మకు సంబంధించి అభిమానులు కూడా పెద్ద ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు తాజాగా నేరుగా నాగబాబు ముందే తన ఆందోళన తమ యొక్క ఆగ్రహాన్ని వెలుబుచ్చారు. సో ఇప్పటికే మీరు చూసారు కదా, జై వర్మ జై జై వర్మ నినాదాలతో 2 రోజుల పర్యటన కాస్త 1 రోజుతో ముగిసిపోయింది. మా ప్రతినిధి ప్రకాష్ అందుబాటులో ఉన్నారు. ప్రకాష్, సో ఏంటి నాగబాబుకి తీవ్రమైనటువంటి వ్యతిరేకత అని అనుకోవాలా ఇది, లేకపోతే వర్గీయుల మధ్య విభేదాలు అనుకోవాలా, ఎలా చూడాలి? ఇంతకీ నాగబాబు ఆ గతంలో మాట్లాడిన మాటలకి ఇప్పుడు ఇది రెస్పాన్సా?
రైట్ ప్రకాష్, వినిపిస్తోందా? రైట్ ప్రకాష్, సో అసలు ఇప్పుడు నాగబాబుకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి ఈ సందర్భంలో వర్మ పూర్తిగా నాగబాబుకి వ్యతిరేకమయ్యారనుకోవాలా? గతంలో నాగబాబు మాట్లాడిన మాటలకే ఇది రీకౌంటర్ అనుకోవాలా? రైట్, ఒక్కసారి ఆయన అక్కడ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసే సందర్భంలో కూడా జై వర్మ నినాదాలు వినిపించాయి. ఒకసారి మళ్ళీ చూడండి అదేంటో. దీన్ని అట్టుకునేయండి, అమ్మాయి పడిపోతామని దీన్ని అట్టుకుంటుంటా. అలా కాదండి, నేను వెళ్తలేదండి, దీన్ని ఇలా ఆపుతున్నాను. ప్రకాష్, ఏంటి పిఠాపురం పర్యటన కాస్త కొంత రసవత్తరంగా మారింది. నాగబాబు విషయంలో గతంలో ఆయన మాట్లాడిన మాటలకి ఇప్పుడు రీకౌంటర్గా కనబడుతోంది. ఎలా చూడాలి దీన్ని? పూర్తిగా జనసేన వర్సెస్ టీడీపీగా ఆలోచన చేయాలా, లేకుంటే వర్మ వర్సెస్ నాగబాబుగా జరుగుతోందా? మనోజ్, గత కొన్నాళ్ళ నుంచి కూడా తెలిసిందే ఏపీ ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గంలో, అలాగే గత కొన్నాళ్ళ నుంచి కూడా ఈ యొక్క జనసేన టీడీపీ మధ్య అయితే వర్గ విభేదాలు అయితే ఉంటున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మనకు తెలిసిందే ఏపీ ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఇప్పుడు తాజాగా ఏదైతే ఎమ్మెల్సీగా నామినేషన్ ఎమ్మెల్సీగా ఆయన అయితే గెలిచిన తర్వాత ఒక్కసారిగా ఏదైతే కొన్నిదేళ్ల నాగబాబు ఉన్నారో ఆయన అయితే నిన్న పిఠాపురంలో 2 రోజుల పాటు అయితే ఆయన షెడ్యూల్ పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రధానంగా ఈ 2 రోజుల పాటు కూడా మొదటి రోజే ఆయనకైతే చేదు అనుభవం ఎదురైందని చెప్పాలి. ఎందుకంటే కూటమి నాయకుల మధ్య అయితే వర్గ విభేదాలు మరొకసారి బయటపడినటువంటి పరిస్థితి ఉంది. అలాగే నిన్న తాజాగా గొల్లప్రోలు అలాగే పిఠాపురం నియోజకవర్గంలో పలు ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమాలు అయితే ప్రారంభించేందుకు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కొన్నిదేళ్ల నాగబాబుతో పాటు ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ కూడా, అలాగే టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కూడా ఈ యొక్క ప్రారంభోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే నిన్న గొల్లప్రోలులో ఏదైతే అన్నా క్యాంటీన్ ప్రారంభించేందుకు అలాగే ఎమ్మెల్సీ ఉన్నటువంటి కొన్నిదేళ్ల నాగబాబు అయితే గొల్లప్రోలు చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ భారీగా టీడీపీ కార్యకర్తలు అయితే అక్కడ చేరుకున్నారు. మరో పక్కన నాగబాబు ఇలా ఎంటర్ అయిన నేపథ్యంలోనే ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలందరూ కూడా జై వర్మ అంటూ నినాదాలు ఊరెత్తించారు. మరో పక్కన జనసేన నాయకులు కూడా జై జనసేన అంటూ కూడా నినాదాలు ఊరెత్తించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఇలాగ జై వర్మ అంటూ నినాదాలతో మొత్తం ఆ యొక్క ప్రాంతం అంతా కూడా ఊరెత్తింది. ఒక్కసారిగా అక్కడ పోలీసులు భారీగా చేరుకుని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ అలాగే టీడీపీ శ్రేణులు ఎక్కడా కూడా తగ్గేది లేదన్నట్టుగా జై వర్మ అంటూ నినాదాలతో ఓరెత్తికినటువంటి పరిస్థితి ఉంది. అలాగే అక్కడ ఏదైతే అన్నా క్యాంటీన్ ఉందో అన్నా క్యాంటీన్ కూడా ప్రారంభించి అలాగే భారీ ఉధృత వాతావరణం మధ్య నినాదాల మధ్య అయితే అన్నా క్యాంటీన్ ప్రారంభించి అక్కడ నుంచి నాగబాబు అయితే వెళ్ళిపోయారని చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఇంకా జనసేనకు సంబంధించిన నాయకులు ఓ పక్కన జై జనసేన అంటుంటే మరో పక్కన జై వర్మ అంటూ కూడా నినాదాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా తెలిసిందే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో గతంలో జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏదైతే ఎమ్మెల్సీగా ఉంటున్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం కొన్నిదేళ్ల నాగబాబు అయితే అక్కడ ఆసక్తికర కామెంట్ చేశారు, హాట్ కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నాగబాబు సంబంధించిన అప్పట్లో ఈ యొక్క పవన్ కళ్యాణ్ గెలుపుకు కేవలం ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గ ప్రజలు అలాగే పవన్ కళ్యాణ్ ఇమేజ్ తప్ప ఎవరన్నా దీనికి గెలుపుకి కారణం నేనే అనుకుంటే అది మీ కర్మ అంటూ కూడా ఆయన చేసినటువంటి కామెంట్సే ఈ యొక్క ప్రధాన వివాదాలకైతే తావుతీసిందని చెప్పాలి. ఎందుకంటే అక్కడ అప్పటి నుంచి కూడా టీడీపీ వర్గీయులందరూ కూడా గుర్రు మీద ఉన్నారు. ఈ యొక్క వర్మ వర్గీయులు మొత్తం ఎప్పుడు ఆయనకి ఎమ్మెల్సీ రాకపోవడం ఒక పక్క అయితే నాగబాబు కామెంట్ చేయడం మరొక పక్క ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే టీడీపీకి సంబంధించినటువంటి ఈ యొక్క కార్యకర్తలు భారీ ఎత్తున చేరుకున్నారు. ఈ యొక్క 2 రోజుల పర్యటన ఉన్న నేపథ్యంలో మొదటి రోజైనా ఆయనకైతే ఈ యొక్క చేదు అనుభవం ఎదురైందని చెప్పాలి. ఎందుకంటే ఈ యొక్క టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా ఈ యొక్క జై వర్మ అంటే నినాదాలు చేయడం, మరో పక్కన జై జనసేన అంటూ నినాదాలు చేసిన నేపథ్యంలో అక్కడ ఉధృత వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో అక్కడ జిల్లా పోలీసు అధికార యంత్రాంగం ముందుగానే 150 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడ ప్రధానంగా జిల్లాలో ఉన్నటువంటి జిల్లా ఎస్పీ కూడా బిందు మాధవ్ కూడా అక్కడ చేరుకున్నారు. ఈ యొక్క ఎంతైనా నినాదాలు కొంతమంది ఉధృత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పోలీసులు ఒక్కసారిగా రంగప్రవేశం చేసి దాన్ని అంతా కూడా సద్దుమణిగించే ప్రయత్నం అయితే చేశారు. ఈ రోజు కూడా ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. పిఠాపురం మండలంలో ఉన్నటువంటి అలాగే నర్సింగపురం కావచ్చు, గోకువాడ అలాగే మరో ప్రాంతాల్లో ఈ రోజు అయితే ఆయన ప్రారంభోత్సవాలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా ఆయన ఎక్కడైనా ఇటువంటి మళ్ళీ టీడీపీ శ్రేణులు ఎదురు తిరిగే
అవకాశం ఉన్న నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే ఆ యొక్క ప్రాంతంలో ఈరోజు కూడా ఆయన ప్రారంభోత్సవంలో పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు అయితే మరో పక్కన ఆ కూటమి నాయకుడు వర్మకి పిలుపు ఉందా లేదా అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే కూటమిగా ఉన్నటువంటి ఈ యొక్క ఏపీ ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గంలో వర్మ టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న విషయం అందరికీ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలోనే ఆయన కూడా పిలవలసిన పరిస్థితి ఉందని టీడీపీ శ్రేణులు అయితే కోరుతున్నారు. కానీ ప్రకాష్, అంటే పిలిచారా ఏంటి? లేదనేది కూడా